హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర చాలా చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, వేరుశనగపప్పు, పచ్చెనపప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, రైసు, చింతపండు, ధనియాలు, కొంచెం ఇంగువ. ఇదిగోండి, రైస్ అయితే వండి పక్కన పెట్టేశాను. రైస్ ఉడికేటప్పుడే పసుపు కూడా వేసేసాను, ఎందుకంటే బాగా మంచి వాసన వస్తుంది అనమాట. కరివేపాకు తుంచేసి నూనె వేసి ఆ వేడి అన్నంలో వేసి కలుపుతుంటే భలే ఉంటుంది. ఇదిగోండి, వేడిగా ఉంది కదా, ఆవిరి వస్తుంది, ఊదరగా కనిపిస్తుంది అనమాట, ఆవిరి తగిలి. ఇదిగోండి, చాలా చాలా పొడి పొడిలాడుతుంటుంది అనమాట. అలా ముందు ఆయిల్ నూనె వేసి కలిపేసేస్తే అది పక్కన పెట్టేసుకుందాము. గిన్నె పెట్టి నూనె వేసుకుందాము. ఇదిగోండి, నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కగానే ఇప్పుడు పచ్చెనపప్పు, ధనియాలు, మెంతులు వేస్తున్నాను. ఇదిగోండి, అవి వేడెక్కుతున్నాయి. అవి వేడెక్కగానే ఇప్పుడు తాలింపు గింజలు అనమాట, ఈ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఈ కాళ్ళని ఇంగ వేసాను. ఇప్పుడు పులుసు పోద్దామండి. కరివేపాకు కూడా వేసాము. పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. పులుసు పోద్దాము. పులుసు బాగా దగ్గరకు వచ్చిన దాకా ఉడకనివ్వాలి. ఉప్పు వేసాను. పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది, ఉడికింది కూడా. రైస్ దగ్గర పెట్టి కలిపేద్దాము. బాగా కలపెట్టేసి రైస్లో వేద్దాము. రైస్లో వేసి బాగా కలిసిన దాకా కలపెట్టాలి, లేకపోతే పుల్లగా తగులుతుంటుంది, బాగోదు. ఇదిగోండి, రైస్లో వేసి కలిసిన దాకా కలపెట్టి ఒక 10 నిమిషాలు కలిపినాక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. అప్పుడు బాగా రైస్కి పట్టి పులుపు అన్నీ బాగుంటుంది. పులుసులో ఉడికేటప్పుడు కొంతమంది బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా బాగా దగ్గర కలిపేసేయాలి. మొత్తం కలిపేసేసి పక్కన పెట్టేసేద్దాము కాసేపు. ఇదిగోండి, కలుపుతున్నాం, చాలా బాగుంటుంది. మాకు ఇంట్లో చింతపండు పులిహోర అయితే తింటారండి, అందుకని నేను చింతపండు పులిహోరే చేస్తాను ఎప్పుడు. నేను నిమ్మకాయ పులిహోర నేను చేయను, మా ఇంట్లో తినరు. అందుకని ఇదైతే అందరూ ఇష్టపడతారు, పిల్లలు, పెద్దవాళ్ళు దాకా నుంచి అందరూ ఇదే ఇష్టపడతారు కాబట్టి ఇదే చేస్తాను నేను ఇంట్లో. చాలా బాగుంటుంది అసలు. ఎంత బాగుంటుంది మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. అదిగోండి, కొంచెం తగ్గింది కాబట్టి మళ్ళీ వేస్తున్నాను. కొంచెం చూసుకొని కలుపుకోవడమే, లెక్కే ఉండదు. నేనైతే లెక్కగా ఏమైనా కొద్దిగా చూసి కలుపుతుంటాను, అంతేను. బాగానే ఉందండి. అదిగోండి, అయిపోయింది. గిన్నెలో తీసాము. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.